కావాలి, తన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ రీత్యా పాకిస్తాన్ కావాలి. అందువల్ల అమెరికా ఏం చేస్తోంది, ఊగిసలాట వైఖరి అనుసరిస్తోంది. దాని స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ రీత్యా ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్తారు, తీవ్రవాదం గురించి మాట్లాడతారు. యూరోప్కి ఏంటి, యూరోప్ కూడా అంతే. యూరోప్కి ఇక్కడ మాకేం సంబంధం, ఇదేదో ఇండియా పాకిస్తాన్ గొడవ, మాకు సంబంధం ఏంటి అని యూరోప్ రాజకీయం. ఇక చైనాకి ఏంటి, ఇండియా అమెరికాతో ఉంది కనుక ఒక కారణం. అమెరికాతో పాకిస్తాన్ కూడా ఉంది, కానీ పాకిస్తాన్ అమెరికాతో ఉండడం వేరు, ఇండియా అమెరికాతో ఉండడం వేరు. ఇండియా అమెరికాతో ఉండడాన్ని చైనాకు వ్యతిరేక స్టాండ్గా చైనా భావిస్తుంది. పాకిస్తాన్ ఏమో ఏకకాలంగా అమెరికాతో ఉంది, చైనాతో ఉంది. చైనా పాకిస్తాన్ నెక్సెస్, యుఎస్ పాక్ నెక్సెస్. అందువల్ల పాకిస్తాన్ యుఎస్ సంబంధాలని తమ వ్యతిరేక సంబంధాలుగా చైనా చూడడం లేదు. కానీ ఇండియా యుఎస్ నెక్సెస్ను యాంటీ చైనా యాంగిల్లో చూస్తుంది. అది నిజం కూడా, ఎందుకంటే మనం అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో మనం భాగస్వామి. అది చైనా వ్యతిరేక కూటమి. అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా. ఇండియాకు చైనాకు బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇండియాకు చైనా రెండు రైజింగ్ నేషన్స్, రెండు ప్రపంచంలో మల్టీపోలార్ బహుళధ్రువ ప్రపంచంలో పోటీ పడుతున్న రెండు దేశాలు. అందువల్ల ఇండియాకు చైనాకు ఉన్న హిస్టారికల్ డిస్ప్యూట్ రీత్యా, మనకున్న జియో పొలిటికల్ కాంపిటీషన్ రీత్యా, చైనాకు ఇండియాకున్న ఈ కారణాల రీత్యా చైనా పాకిస్తాన్కు దగ్గరైంది. సో అందువల్ల ఇప్పుడు రేపు ఇండియా పాకిస్తాన్ ఘర్షణలో కూడా చైనా విల్ సపోర్ట్ పాకిస్తాన్, అందులో అనుమానం లేదు. కానీ వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అనేది క్వశ్చన్. ఏ రకమైన సపోర్ట్ చేస్తుంది? పాకిస్తాన్ ఏంటంటే పూర్తిగా చైనా పైన ఆశపడుతోంది. అమెరికా కన్నా చైనా మీద ఆశపడుతుంది, ఎందుకంటే అమెరికా కొంత న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటుందేమో అని. కానీ ఏ దేశం కూడా ఇతర దేశాలపైన ఆశపడి యుద్ధానికి దిగితే ఏమవుతుందో ఉక్రెయిన్ అనుభవమే చెప్తోంది. అందులో ఉక్రెయిన్కు అమెరికా, యూరోప్ ప్రత్యక్షంగా సహకరించింది. ఇప్పుడు పాకిస్తాన్కు చైనా ప్రత్యక్షంగా సహకరిస్తుందా? ఆ పొజిషన్లో చైనా ఉందా? పాకిస్తాన్ ఆశ ఏంటంటే ఇప్పుడు ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేసింది. పాకిస్తాన్ బహుశా ఆశించేది ఏంటి, చైనా కూడా కౌంటర్గా బ్రహ్మపుత్ర వాటర్ను ఇండియాకు నిలిపివేసింది అనుకోండి, ఇండియా ఇబ్బంది పడుతుందని. కానీ పాకిస్తాన్ కోసం చైనా ఆ స్టాండ్ తీసుకుంటుందా? అది మామూలు స్టాండ్ కాదు. ఇండియా చైనా రిలేషన్ పూర్తిగా దిగజారుతాయి. ఒకవైపేమో చైనా ట్రంప్ దాడుల నేపథ్యంలో భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి గాల్వాన్ లోయలోనే టెన్షన్స్ ఈజ్ చేసాం. అలాంటిది పాకిస్తాన్ కొరకు బ్రహ్మపుత్ర నీటిని ఆపుతుందా? ఇంకో ప్రాబ్లం ఉంది. బ్రహ్మపుత్ర నీటిని ఆపితే ఇండియాకి ఎఫెక్ట్ కాదు, బంగ్లాదేశ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ నది నాట్ జస్ట్ టూరిస్ట్ కంట్రీస్ మధ్య కాదు. సో మరి బంగ్లాదేశ్కి ఎఫెక్ట్ అయ్యే పని చైనా చేస్తుందా? ఎందుకంటే బంగ్లాదేశ్లో ఉన్న కొత్త ప్రభుత్వం చైనాకు చాలా నెక్సెస్. సో చైనా తన ఫుట్ ప్రింట్ ఇప్పుడే కాదు, ఈవెన్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రయత్నం చేసింది. కానీ హసీనా ప్రో ఇండియా స్టాండ్ ఉండడం వల్ల ఇప్పుడు ఇంకా పెరిగింది. సో చైనా మరి బంగ్లాదేశ్ కూడా నష్టం జరిగే పని చేయదు కదా. అందువల్ల పాకిస్తాన్ ఆశిస్తున్నట్లు పాకిస్తాన్ తరఫున రిటాలియేటరీ చర్య తీసుకుంటుందా? చైనా ఆయుధాలు ఇచ్చి పాకిస్తాన్తో యుద్ధం చేస్తుందా? ఐ డోంట్ థింక్. చాలామంది డిఫెన్స్ ఎక్స్పర్ట్ చెప్పేది చైనా మాట సాయం చేయవచ్చు, డిప్లొమాటిక్ సాయం చేయవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు పాకిస్తాన్కు వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్లో ఏమైనా తీర్మానం వస్తే చైనా వీటో చేస్తుంది. సో పాకిస్తాన్ స్పాన్సర్ తీర్మానానికి ఏమైనా మద్దతు ఇస్తే ఇవ్వచ్చు. ఇది మాట సాయము, డిప్లొమాటిక్ సాయము తప్ప పెద్ద ఎత్తున డిఫెన్స్ సాయం వచ్చి ప్రత్యక్షంగా ఇండియాకు వ్యతిరేకంగా మిలిటరీ సపోర్ట్ కొత్తగా చైనా చేస్తుంది అని అనుకోవడం లేదని చాలామంది డిఫెన్స్ ఎక్స్పర్ట్ బాధన. దానికి కారణం చైనా ఎకానమీ కూడా బాగలేదు. చైనా ట్రంప్ టారిఫ్ల వల్ల కనీసం 1-2% దెబ్బతినే ప్రమాదం ఉంది చైనా ఎకానమీ. చైనా రియల్ ఎస్టేట్ క్రైసిస్ అట్లనే ఉంది, బ్యాంకింగ్ రంగ క్రైసిస్ అట్లనే ఉంది, అది ట్రేడ్ వార్ వల్ల చాలా ఎఫెక్ట్ అయి ఉంది చైనా. సో చైనాకున్న ప్రాబ్లం చైనాకున్నాయి. అయితే చైనాకు పాకిస్తాన్లో ఇంట్రెస్ట్ ఉన్నాయి. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను ఇండియా రిజెక్ట్ చేసింది, పాకిస్తాన్ ఏమో అందులో భాగమైంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరిట భారీ ఎత్తున చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఆ చైనీస్ ఇన్వెస్ట్మెంట్ పైన దాడులు కూడా జరుగుతున్నాయి. బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రాల్లో చైనీస్ ప్రాజెక్టుల పైన అటాక్ జరుగుతున్నాయి. బలీచ్ లిబరేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు, BLA బలీచ్ లిబరేషన్ ఆర్మీ, చైనా ఇంజనీర్లను కిడ్నాప్ చేస్తున్నారు, చైనా వాళ్ళని అటాక్ చేస్తున్నారు కూడా. అందువల్ల చైనా పాకిస్తాన్లో ఈ ఎకనామిక్ రిలేషన్స్ కూడా ఉన్నాయి.
అందువల్ల చైనా తన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల రీత్యా పాకిస్తాన్కు మద్దతుగా ఉంటుంది, అనుమానమే లేదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాకిస్తాన్కు అనుకూలంగా ఆయుధాలు ఇచ్చి యుద్ధం చేస్తుందా? కార్గిల్ వార్ అప్పుడు చేసిందా? 71 వార్ అప్పుడు చేసిందా? 65 వార్ అప్పుడు చేసిందా? ఇంతకన్నా ఎక్కువ చైనాకు మనకు విభేదాలు ఉంటాయి ఆ టైంలో, కానీ చేయలే కదా. అందువల్ల కంట్రీస్ మాట్లాడడం వేరు, యాక్షన్లోకి దిగి వాళ్ళ సపోర్ట్న మిలిటరీ అలయన్స్ ఉంటే తప్ప చేయరు. ఉక్రెయిన్కు మద్దతుగా అమెరికా సోల్జర్స్ ఇప్పటికి రాలే, యూరోపియన్ సోల్జర్స్ ఇప్పటికి రాలే. ఆయుధాలు ఇచ్చి కూర్చున్నారు తప్ప సోల్జర్స్ ఆయుధాలు ఇచ్చి కూడా రష్యా పైన వాడద్దు, డిఫెన్స్గానే వాడాలి అని చెప్పారు. అందువల్ల అలాంటప్పుడు చైనా వచ్చి పాకిస్తాన్ తరఫున ఇండియా మీద యుద్ధం చేస్తుంది అని భారతదేశంలో ఏ డిఫెన్స్ ఎక్స్పర్ట్ అనుకోవడం లేదు. ఇండియా కూడా ఆ రకమైన డిప్లొమాటిక్ చర్యలు తీసుకుంటుంది. మన ఏకకాలంలో చైనాను పాకిస్తాన్ ఇద్దరిని ఎదుర్కోం, చైనాను అట్లీస్ట్ న్యూట్రల్ గేర్లో పెట్టి పాకిస్తాన్ సంగతి తెలుస్తాం. అది ఏ డిఫెన్స్ ఎక్స్పర్ట్ అయినా చేసే పని, అది ఇండియన్ గవర్నమెంట్ చేయదా? అందువల్ల మీరు గమనించండి, ఇంత వివాదం జరుగుతుంది. ఎక్కడన్నా భారత ప్రభుత్వంలో ఉన్న ఏ మంత్రి అయినా పాకిస్తాన్కు చైనా మద్దతు ఇస్తోంది, చైనా వైఖరిని మేము ఖండిస్తున్న స్టేట్మెంట్ ఉందా? మన డిఫెన్స్ మినిస్టరో, మన ఫారిన్ మినిస్టరో, ఎవరన్నా, మన డిఫెన్స్ సెక్రటరో, ఫారిన్ సెక్రటరో, అధికార ప్రతినిధి మినిస్టర్ ఎవ్వరు కూడా ఇంతవరకు ప్రకటన లేదు. ఇండియా ఇస్ నాట్ కండెమ్డ్ చైనీస్ సపోర్ట్ టు పాకిస్తాన్. ఎందుకు చేయడం లేదు మనం? దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ దాట్. 2 ఫ్రంట్ వార్ ఎవరు ఓపెన్ చేసుకోరు. ఇప్పుడు చైనా సంగతి, ఇప్పుడు పాకిస్తాన్ సంగతి చూసుకుంటాం. ఈ సోషల్ మీడియాలో రెచ్చిపోయే వాళ్ళు అందరితో పెట్టుకోమంటారు, వాళ్ళేం పోతుంది, వాడు యుద్ధం చేసేలేదు, సచ్చేది లేదు కదా, వాడు ఇంట్లో కూర్చుంటాడే కదా. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోస్ వాట్ టు డూ. మీరు ఎక్కడన్నా బీజేపీ నాయకులకు కానీ ప్రభుత్వంలో ఉన్నవారు కానీ ఈ 15-20 రోజుల్లో, ముఖ్యంగా పహల్గామ్ అటాక్ తర్వాత సింగిల్ యాంటీ చైనా స్టేట్మెంట్ కనబడదు. మీరు గమనించండి. అంతకుముందు మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు? మన ఖండం చేయాలి కదా, పాకిస్తాన్కి సపోర్ట్ ఏంటి మీరు అని ఎందుకు ఖండం చేస్తలేరు? ఇప్పుడు చైనా పాక్ ప్రెసిడెంట్ చైనా రాయబారి కలిసి మనమే ఖండించలే కదా. యూరోప్ను చెప్పాడు జయశంకర్, వీ నీడ్ పార్ట్నర్ నాట్ ప్రీచర్స్ అని. మరి చైనాతో ఎందుకు వెళ్ళే? చైనా పైన అదే వ్యూహాత్మక నీతి అంటారు. అంటే వాళ్ళిద్దరిని కలిపే పని మనం చెయ్యం, వాళ్ళిద్దరిని ఎంత మేరకు విడగొట్టి ఉండాలనే పని చేస్తాం. అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్కు ప్రత్యక్షంగా వచ్చి ఏ కంట్రీ సపోర్ట్ చేస్తున్నది క్వశ్చన్ మార్కే. కొంత తుర్కీ సపోర్ట్ చేస్తున్న ఆశపడుతుంది, కానీ తుర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్కు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు ప్రజలు. ఇస్లామిక్ ప్రపంచంలో యూఏఈ, సౌదీ అరేబియా గత వార్స్లో పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది, ఇప్పుడు ఇస్తారని తెలియదు. ఆ మడకతే పాకిస్తాన్ రష్యా కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, అయినా పుటిన్ మనకే మద్దతు ఇచ్చాడు కదా. ఎందుకంటే మనకు రష్యాకు అమెరికాకు మధ్య గొడవలో రష్యాకి ఇండియా అవసరం, పాకిస్తాన్తో పని లేదు. అందుకొరకు పుటిన్ వాజ్ ఫస్ట్ టు రియాక్ట్, వెంటనే ఇండియాకు మద్దతు అన్నాడు. మరి రష్యాకు చైనాకు క్లోజ్ నెక్సెస్ ఉంది. రేపు ఆ పరిస్థితి వస్తే ఇండియా ఖచ్చితంగా రష్యన్ కాంట్రాక్ట్స్ ఉపయోగిస్తుంది కదా. ప్రెసిడెంట్ పుటిన్ ద్వారా ప్రెసిడెంట్ జిన్పింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పని కూడా చేస్తాం. సో రష్యా ఎందుకు ఇంత ఓపెన్గా ఉంది అంటే, రష్యాకి ఏంటంటే అమెరికాతో పంచాయతీ కనుక ఇండియా లాంటి కంట్రీ సపోర్ట్ కావాలి కనుక మాట్లాడారు. అందువల్ల ఇవన్నీ కూడా చాలా నేషనల్ ఇంట్రెస్ట్, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. పాకిస్తాన్ ఆశిస్తున్నట్లు బయట నుంచి పెద్ద ఎత్తున మిలిటరీ సాయం వస్తుంది. ఈ యుద్ధంలో భారత్తో జరిగే ఘర్షణలో వేరే కంట్రీస్ వచ్చి పాకిస్తాన్ తరఫున పోరాడతాయనుకుంటే అది మూర్ఖత్వమే పాకిస్తాన్ది. ఒకవేళ భారత్ పాకిస్తాన్పై యుద్ధానికి దిగితే పాకిస్తాన్ వారం రోజులకి మించి యుద్ధం చేయలేదట సార్. అంటే ఆ దేశ ఆర్థిక పరిస్థితి అంత ఘోరంగా ఉంది అని చెప్పి. కానీ అక్కడ ఎంపీల జీతభత్యాలు మాత్రం 138% పెంచుకున్నారు. 2,18,000గా ఉన్న శాలరీ 5,19,000 అయింది సార్. ఎందుకు సార్ ఇలా? పాకిస్తాన్ రాజకీయ నాయకులు, పాకిస్తాన్ మిలిటరీ జనరల్ లక్షణం అది. ఫిబ్రవరిలోనే వాస్తవంగా పార్లమెంట్ బిల్ పాస్ అయింది. ఈ మధ్య ఐ థింక్ లాస్ట్ వీక్ ఏమో ప్రెసిడెంట్ దానికి అప్రూవల్ ఇచ్చినట్టున్నాడు. అంటే పాకిస్తాన్ రాజకీయ నాయకత్వం అక్కడ ప్రజలకు కూడా ఎంత వ్యతిరేకంగా మారిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకే మాలాంటి వాళ్ళం అనేది, మన ఇండియన్ గవర్నమెంట్ మెజర్స్ పాక్ ప్రజల్ని కాదు టార్గెట్ చేయాల్సింది, పాక్ రాజకీయ నాయకత్వాన్ని, పాక్ సైన్యాన్ని, పాక్లో ఉన్న